ఫ్రెండ్స్, తనూజ 'బిగ్ బాస్' నుంచి బయటకొచ్చిన తర్వాత ఒక ఆర్ఫనేజ్‌కి వెళ్ళి అక్కడున్న పిల్లలతో చాలా సంతృప్తిగా గడిపింది. అవునా? వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టింది. తనే వంట చేసింది కొన్ని వంటకాలు. బయట నుంచి కేక్ తెప్పించింది. వాళ్ళ కోసం పాటలు పాడింది. వాళ్ళ దగ్గర చాలా టైమ్ స్పెండ్ చేస్తుంది. నిజానికి ఈ ప్రపంచంలో ఎవ్వరైనా సరే మన కోసం కొంచెం టైం కేటాయిస్తున్నారు అంటే అది నిజంగా మనకెంతో విలువిచ్చినట్టు, మన మీద ఎంతో ప్రేమ చూపిస్తున్నట్టు. అలాగే తనూజ కూడా అక్కడున్న పిల్లలందరికీ కూడా తనే ముద్దలు కలిపి నోట్లో పెట్టింది కదా! ఆ టైంలో అక్కడున్న పిల్లల్లో చాలామంది పిల్లలు, "అక్క నాకు నువ్వంటే చాలా ఇష్టం. కానీ కళ్యాణ్ అన్న కూడా మాకు చాలా ఇష్టం. మాకు కళ్యాణ్ అన్ననే తీసుకొస్తావా ప్లీజ్, ప్లీజ్" అనంటే, ఆ టైంలో తనుజ కళ్యాణ్‌కి ఫోను చేసి ఒక మాట అడిగింది. అదేంటంటే నీ నీ కోసం ఎంతోమంది ఫ్యాన్స్ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. నీ కోసం ఈ పిల్లలందరూ ఎంతగా వెయిట్ చేస్తున్నారో నేను మాటల్లో చెప్పలేను. నా తర్వాత వీళ్ళందరికీ ఎవరంటే ఇష్టం అంటే నీ పేరే చెప్పారు అంటే, నేను ఎప్పటికైనా సరే అక్కడికొచ్చి నేను వాళ్ళకి ఫుడ్ పెడతాను. ఖచ్చితంగా వాళ్ళని కలుస్తానని అన్నాడు. అయితే నువ్వు ఒక్కడివే కాదు ఆంటీతో కలిసి రావాలి అని చెప్పిందనమాట. అంటే కళ్యాణ్ వాళ్ళ మదర్‌తో కలిసి రావాలనేసి తను అప్పుడు అందంట. అయితే తనుజ చెప్పడంతో తను కూడా పిల్లల దగ్గరికి వెళ్ళి అక్కడ అంటే వాళ్ళ మదర్‌తో వెళ్ళి, వాళ్ళ మదర్, వాళ్ళ ఫాదర్, వాళ్ళ బ్రదర్ ఇంకా చాలామంది వాళ్ళ ఊరు వాళ్ళందరితో వెళ్ళి అక్కడున్న వాళ్ళందరికీ భోజనం పెట్టి, కేక్ కట్ చేయించి, వాళ్ళకి బట్టలు గూడా ఇచ్చాడనమాట. చిన్న చిన్న బట్టలు చిన్న పిల్లలు కదా! వాళ్ళకి బట్టలిచ్చి తనూజ చెప్పిన కోరికను తీర్చాడు. నిజంగా ఎంతమందికి ఉంటుందండి ఇలా కోరిక తీర్చాలి అనేసేసి. నిజంగా కళ్యాణ్ గ్రేట్ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మనం ఒకళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు నువ్వంటే ఇష్టమక్క, నీ తర్వాత నాకు వీళ్ళన్నా ఇష్టం అంటే ఇమ్మీడియేట్‌గా ఆ పిల్లల ఆనందాన్ని, ఉత్సాహాన్ని అర్థం చేసుకున్న తనుజ కళ్యాణ్‌కి చెప్పడం ఎంత గ్రేటో, కళ్యాణ్ కూడా యెస్. నా తనూజ చెప్పింది. అంటే నాకు నా వెల్ విషర్ తనూజ చెప్పింది అంటే, ఖచ్చితంగా నేనది పాటించాలని చెప్పేసి, ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ కళ్యాణ్ కూడా అలాగే ఫాలో అవ్వటం నిజంగా గ్రేట్ అనిపించింది. ఈ వార్త తెలిసిన వెంటనే విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయిందనమాట. సో, ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకేమనిపించింది ఈ వీడియో గురించి అనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.